ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము. జాన్ బన్యన్. మొదటి భాగము. క్రైస్తవుడు ఎక్కడ మొదలుపెట్టవలెను? నిరీక్షణ. మన విషయము దేవుడు ఎక్కడ మొదలుపెట్టెనో అక్కడనే దానిని నీవు దయచేసి ఆరంభించుము. క్రైస్తవుడు నేను నీకు ఒక ప్రశ్న వేతును. ఇప్పుడు నీవు చేయు ప్రకారము చేయుటకు మొదట నీకు మనస్సు ఎట్లు పుట్టెను? నిరీక్షణ. నా ఆత్మ మేలు వెతకవలెనని మొదట నాకు మనస్సు ఎలాగున పుట్టెనో అనున్నది కదా నీవు వేసిన ప్రశ్న. క్రైస్తవుడు అదే నా ఉద్దేశము. నిరీక్షణ. మాయ సంతలో అమ్మబడుచుండు వస్తువుల యందు నేను చాలా కాలము ఆనందించుచుంటిని. ఇది వరకు అట్టి మనస్సు గలవాడనైతే అవి నాశనమందు నన్ను ముంచివేసి యుండునని నమ్ముచున్నాను. క్రైస్తవుడు ఆ వస్తువులు ఏవి? నిరీక్షణ. ఈ లోకము యొక్క సమస్త నిధి భాగ్యములే మరియు ఆత్మను నశింపజేయగల కలహము, భోగించుట, త్రాగుట, బూతులాడుట, తిట్టుట, అబద్ధమాడుట, అపవిత్రత, సబ్బాతును మీరుట మొదలైన వాటి యందు మిక్కిలి ఆనందించువాడను అయినను తుదకు నీ వలన మాయా సంతలో తన విశ్వాసము నిమిత్తమును మంచి ప్రవర్తన నిమిత్తమును చంపబడిన ప్రియ విశ్వాసి వలనను నేను వినిన దివ్య సంగతులను ఆలకించి విచారించుకొని వీటి అంతము మరణమనియు అనగా రోమా 6వ అధ్యాయము 21-23 వచనంలో ఉంది. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన కుమారుల మీదికి వచ్చుననియు ఎఫెసీయులకు 5వ అధ్యాయము 6-7 వచనములు ద్వారా తెలుసుకొంటిని. క్రైస్తవుడు వెంటనే నీవు ఆ పాప జ్ఞప్తి బలమునకు లోబర్చబడితివా?